హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. వేదవతి ప్రసాదరావు అక్షయని డిఎన్ఏ టెస్ట్ కోసం హాస్పిటల్కి తీసుకువెళ్తారు కదా. అక్కడ కృష్ణబాబు నిహారికని చూసి అనుమానంగా చూస్తూ ఉంటుంది అక్షయ. తనని బ్లడ్ టెస్ట్ కోసం తీసుకువచ్చామని వేదవతి కవర్ చేసేస్తుంది. అక్షయ, ఆ నర్స్ దగ్గరికి వెళ్ళమ్మా, తను నీకు వ్యాక్సిన్ చేస్తారు, సరేనా అని చెప్పి వేదవతి నర్స్తో అక్షయని పంపిస్తుంది. ఇంకలా అక్షయ బ్లడ్ తీసుకొని శాంపిల్స్ని కలెక్ట్ చేసుకుంటారు నర్స్. అప్పుడే ఒక పనిపై సత్య హాస్పిటల్కి వస్తారు. ఇదేంటి అక్షయ, వేదవతి గారు, ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉన్నారు, ఏమై ఉంటుంది అని దొంగతనంగా ఏం జరుగుతుందో అంతా గమనిస్తూ ఉంటాడు సీక్రెట్గా సత్య. అప్పుడే ఇంకా అక్షయ బ్లడ్ శాంపిల్స్ని తీసుకొని నర్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్, ఇవి అక్షయ అనే పాప బ్లడ్ శాంపిల్స్, డిఎన్ఏ టెస్ట్ చేయాలని వాళ్ళు మనకి ఇచ్చారు అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సత్య. ఏంటి, వీళ్ళు అక్షయ్కి డిఎన్ఏ టెస్ట్ చేయించాలనుకుంటున్నారా? నాకు మంచి ఛాన్స్ దొరికింది, ఇది చాలు అవని మనసులో శ్రీకర్ని లేకుండా చేయడానికి అని సంతోషంగా ఫీల్ అవుతాడు సత్య. ఇంక అక్షయ బ్లడ్ టెస్ట్ అయిపోయిన తర్వాత వేదవతి ప్రసాదరావు ఇద్దరూ అక్షయని బయటికి తీసుకువెళ్ళి తనకి ఐస్ క్రీమ్, చాక్లెట్స్ అన్నీ కొనిచ్చి అవని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు. వేదవతి అక్షయతో, చూడమ్మా అక్షయ, ఇలా మనం హాస్పిటల్కి వెళ్ళామని, నీకు వ్యాక్సిన్ వేశారని నువ్వు మీ అమ్మతో చెప్పకూడదు. ఎందుకంటే ఇప్పుడు అసలే మా అబ్బాయి కోపంగా ఉంది కదా, మళ్ళీ ఏదో అనుకుంటుంది. చెప్పకూడదు, నాకు మాటిచ్చావు, గుర్తుంది కదా అని అంటుంది వేదవతి. లేదు, చెప్పను అని చెప్పి ఇంకలా అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతుంది అక్షయ. అవని పాపం ఇంటికి వచ్చిన అక్షయని చూసి ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వచ్చి అవనిని హక్ చేసుకుంటుంది. అవని అక్షయ వైపు ప్రేమగా చూస్తూ, ఏమ్మా, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇంతసేపా ఇంటికి తిరిగి రావడానికి? నువ్వు ఏమైపోయావనని నేనెంత బాధపడ్డానో తెలుసా అని పాపం అక్షయని హక్ చేసుకుంటుంది అవని. నేనెక్కడికి వెళ్తానమ్మా, నాన్నమ్మ తాతయ్య వచ్చి బయటికి తీసుకువెళ్ళి ఐస్ క్రీమ్ ఇప్పించారు, ఇదిగో ఈ చాక్లెట్స్ కూడా కొనిచ్చారు, అందుకే వెళ్ళాను అని అంటుంది అక్షయ. సరే లోపలికి రా అని లోపలికి తీసుకువెళ్తుంది పాపం అవని అక్షయని. కరెక్ట్గా అప్పుడే సత్య అవని వాళ్ళ ఇంటికి రీచ్ అవుతాడు. సత్య లోపలికి వెళ్ళి అక్షయ వైపు, అవని వైపు చూస్తూ ఉంటారు. సత్య, ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతుంది అవని. అవని, నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి, ఒకసారి బయటికి వస్తావా అని బయటికి తీసుకువస్తారు. అవని, సుజాత, నరసింహ ముగ్గురు బయటికి వచ్చేస్తారు. పాప వినకూడదనే బయటికి రమ్మని చెప్పాను, నేను ఒక విషయాన్ని తెలుసుకున్నాను అని అంటారు సత్య. ఏంటా విషయం సత్య అని అడుగుతుంది అవని. పాపని వేదవతి గారు ఎక్కడికి తీసుకువెళ్లారో తెలుసా? హాస్పిటల్కి తీసుకువెళ్లారు. ఎందుకంటే అక్షయకి డిఎన్ఏ టెస్ట్ చేయించి తను శ్రీకర్ కూతురో కాదో తెలుసుకోవడానికే ఇలా చేశారు అని అంటారు సత్య. ఒక్కసారిగా షాక్ అయిపోతుందన్నమాట అవని. ఏంటి, నా కూతురు పుట్టుకని అవమానిస్తారా? ఇన్ని రోజులు చూస్తూ ఊరుకున్నాను, కానీ ఇప్పుడు నేను చూస్తూ అస్సలు ఊరుకోను, వాళ్ళ సంగతి చెప్తాను అని చెప్పి కోపంగా బయలుదేరుతుంది అవని. పదమ్మా, నేను కూడా వస్తాను, ఇవాళ అటో ఇటో తేలిపోవాలి, ఒక్కరైనా నా చేతిలో చావాలి అని అంటాడు నరసింహ. మీరు వద్దులేండి, మీరు వస్తే అక్కడ ఇంకా గొడవలు పెద్దవవుతాయి, నేను అవనినా వెళ్తాం, అవని రా వెళ్దామని చెప్పి ఇంకా సత్య అండ్ అవని శ్రీకర్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా శ్రీకర్ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంకా వేదవతి ప్రసాదరావు ఇంటికి రీచ్ అవుతారు. అమ్మా అమ్మా, అక్షయ కనబడిందా? మీరు అక్షయని ఎందుకు తీసుకువెళ్లారు అని అడుగుతారు. వేదవతి వెంటనే, మేము అక్షయని బయటికి తీసుకువెళ్ళిన విషయం నీకెవరు చెప్పారు అని అడుగుతుంది. అవనినే కాల్ చేసింది, తన పాపని ఎక్కడికో తీసుకువెళ్లారని నన్ను నిలదీసింది అని అంటారు శ్రీకర్. ఓ, అప్పుడే రాయబారాలు మొదలు పెట్టేసిందా? ఎంతైనా చిన్నప్పటి నుండి ఇక్కడే పుట్టి పెరిగింది కదా, తను నా మనవరాలో కాదో తెలియదు కానీ నా మనవరాలు లాంటిదే కదా, అందుకే చిన్నపిల్ల కదా అని చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు కొని తీసుకువచ్చాం, అంతే, అంతకుమించి ఏం లేదు అని వేదవతి ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంటారు. అవని, సత్య శ్రీకర్ వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు. శ్రీకర్ అని గట్టిగా అరుస్తుంది అవని. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. ఏయ్, ఏంటి మా తమ్ముణ్ణి పెద్దంతరం చిన్నంతరం లేకుండా పిలుస్తున్నావు అని అడుగుతాడు కృష్ణబాబు. కొన్ని విషయాల్లో ఇలాగే ఉంటుంది, బాగా తెగించేసింది,
అందుకే ఇలా చేస్తుంది అని అంటుంది వేదవతి. ఆపండి, నోరు మూసుకోండి. పెద్ద చిన్న అని కూడా చూడండి నేను. ఏం మనుషులు మీరు, ఏం జీవితాలు మీవి? అన్యం పుణ్యం తెలియని పసిపిల్లకి డిఎన్ఏ టెస్ట్ చేయిస్తారా? మా పాప పుట్టుకని అనుమానిస్తారా అని అడుగుతుంది అవని. ఒక్కసారిగా శ్రీకర్ షాక్ అయిపోతాడు. అవని, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అక్షయ్కి డిఎన్ఏ టెస్ట్ చేయించడం ఏంటి అని అంటారు. ఓహో, మీకు తెలియనట్టు భలే నటిస్తున్నారు శ్రీకర్. నిజంగా మిమ్మల్ని చూస్తుంటే కడుపు నిండిపోతుంది. ఇలాంటి కుటుంబంలో నేను అడుగు పెట్టినందుకు, మీలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకున్నందుకు ఇప్పటి వరకు ఎప్పుడూ నేను బాధపడలేదు. కానీ నా జీవితంలో మొదటిసారి బాధపడుతున్నాను. నా కూతురుని అనుమానిస్తూ, నన్ను అవమానిస్తూ, నా కూతురు ఈ ఇంటి మనిషి కాదు అంటున్నారు కదా. సరే, చూస్తాను. ఆ అమ్మవారి సాక్షిగా చెప్తున్నాను, నా కూతురి నిజాయితీ ఏంటో బయటపడుతుంది. మీ ముందు ఖచ్చితంగా బయటపడుతుంది అని గట్టిగా శపథం చేసి చెప్తుంది అవని. ఇంకదంతా చూస్తూ ఉంటుంది వేదవతి. చూడు అవని, సరే నేను చేసింది తప్పే అనుకుందాం. ఎందుకు అంతలా కోప్పడుతున్నావు? నిజంగా అక్షయ శ్రీకర్ కూతురే అయితే డిఎన్ఏ టెస్ట్ పాజిటివ్గా వస్తుంది. అప్పుడు నేనే నీ ఇంటికి వచ్చి నిన్ను నెత్తిన పెట్టుకొని ఇంట్లోనికి తీసుకువస్తాను. కోడలిగా తలపై పెట్టుకొని చూసుకుంటాను. అబద్ధమైతే నాకేం అవసరం అని అంటారు. ఛ, నోరు మూయండి. మీ నోటి నుండి ఇలాంటి మాటలు వస్తుంటే చాలా కంపరంగా ఉంది అత్తయ్య. ఒకటి మాత్రం నిజం, ఇంతలా అనుమానిస్తున్న మీరు నన్ను కోడలిగా ఒప్పుకోవడం ఏంటి? నేనే చెప్తున్నాను, నేను నా బావ శ్రీకర్కి విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను. ఇలాంటి ఇంటికి వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? ఇప్పుడు నా నిజాయితీ నిరూపణ అవుతుంది. ఇంటికి తీసుకొస్తారు. మళ్ళీ రేపు ఏదైనా చిన్న అనుమానం వచ్చినా బయటికి పంపించేస్తారు. మళ్ళీ తీసుకొస్తారు, మళ్ళీ బయటికి పంపించేస్తారు. అంటే జీవితాంతం నేను మీ ఇంట్లో చాకిరీ చేస్తూ మళ్ళీ ఇటువైపు నా నిజాయితీని నిరూపించుకోవడమే నా పని అవుతుందా? కాదు కదా. మీలాంటి కుటుంబంలో నేను కోడలిగా ఉండాలి అనుకోవటం లేదు అని గట్టిగా చెప్తుంది అవని. ఇప్పుడు నా కూతురు అక్షయ చిన్నపిల్ల, తనకి ఏది తెలీదు, ఏమీ అర్థం కాదు. కానీ నా కూతురు పెద్దవుతుంది. పెద్దయిన తర్వాత భవిష్యత్తులో నన్ను, అమ్మా నాన్నకి నేను కూతురునా కాదా అని డిఎన్ఏ టెస్ట్ నాకు చేయించారా అని అడిగితే నేను మొహం ఎక్కడ పెట్టుకోవాలి? నా కూతురికి నేను ఏం సమాధానం చెప్పాలి? కాబట్టి ఈ బంధాన్ని నేను ఇక్కడే వదిలేయాలి అనుకుంటున్నాను. నా కూతుర్ని నేనే అమ్మ నాన్న రెండు కలిపి పెంచుకుంటాను, కానీ మళ్ళీ ఇంట్లో మీ ముందుకు తీసుకురాను అని గట్టిగా చెప్తుంది అవని. ఇంకా సత్య మనసులో, ఆహా ఇదేదో నాకు అనుకూలంగా అయినట్టుందే, అవని మంచి డెసిషన్ తీసుకుంది అని మనసులో అనుకుంటాడు సత్య. ఇంకలా శ్రీకర్ చూస్తూ షాక్ అయిపోతాడు. అవని అక్కడి నుండి ఇలాంటి మనుషులున్న శ్మశానంలో ఇంకెప్పుడు అడుగు పెట్టకూడదని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వేదవతి అమ్మవారి విగ్రహం దగ్గరికి పూజ గదిలోకి వస్తుంది. అమ్మ దుర్గమ్మ, తెలుసో తెలియకో నేనెందుకో తప్పు చేశానేమోనని నా మనసుకే అనిపిస్తుంది. రేపు డిఎన్ఏ రిపోర్ట్లు వస్తాయి. దారి నువ్వే చూపించాలి, మార్గం నువ్వే చూపించాలి. నా కోడలు నిజాయితీని నువ్వే నాకు చూపించాలి అని చెప్పి ఇంకలా మనసులో కోరుకుంటూ తప్పు చేస్తే క్షమించమని అమ్మవారికి వేడుకుంటూ ఉంటుంది వేదవతి. ఇది ఇలా ఉండగా అవని సత్య ఇంటికి రీచ్ అవుతారు. సత్య అవనితో, అవని నువ్వు తొందరపడ్డావేమో, చిన్న విషయాన్ని నువ్విలా అని అంటారు. ఇది బయట వాళ్ళకి చిన్న విషయం అవ్వచ్చు సత్య, కానీ నాకు చిన్న విషయం కాదు. లేదు, అలాంటి అనుమానం ఉన్న వాళ్ళతో కలిసి బ్రతికే కంటే విడాకులు తీసుకొని ఉండడమే మంచిది అని చెప్పి పాపం ఇంకా ఇంటి లోపలికి వెళ్ళిపోతుంది అవని. సత్య ఆలోచించుకుంటూ ఉంటాడు. అవని, నీకు తెలుసో తెలియకో నాకు మంచి హెల్ప్ చేశావు, కానీ నేను మాత్రం నిన్ను అవమానించేలా చేస్తున్నాను. ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ రేపు ఖచ్చితంగా నెగిటివే వస్తుంది అని ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటాడు సత్య. ఫ్లాష్ బ్యాక్లో ఎప్పుడైతే హాస్పిటల్లో అక్షయ డిఎన్ఏ చేపిస్తున్నారు అని తెలుసుకున్న సత్య నర్స్ దగ్గరికి వెళ్తాడు. ఇంకా అలా శ్రీకర్ జుట్టు ఉన్న ప్యాకెట్ని చూస్తూ, నర్స్ మీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను, దీన్ని రీప్లేస్ చేయండి అని అంటారు. లేదు సార్, అలా చేస్తే మా హాస్పిటల్ రెప్యుటేషన్ దెబ్బతింటుంది అని ఎంత చెప్పినా, ఇదిగో ఈ డబ్బులు తీసుకో అని చెప్పి ఇంకా తన చేతిలో డబ్బులు పెట్టి తన ప్యాకెట్ని, శ్రీకర్ ప్యాకెట్ని రీప్లేస్ చేసి ఇంకా వేరే హెయిర్ శాంపిల్స్ అయితే ఇచ్చేస్తాడు. అదంతా గుర్తు చేసుకుంటూ, రేపు నేనే
విడాకుల నోటీస్ని ఫైల్ చేసి శ్రీకర్ వాళ్ళ ఇంటికి పంపిస్తాను. డిఎన్ఏ రిపోర్ట్స్ ఎలాగో నెగిటివ్ వస్తాయి. ఇంకా శ్రీకర్ అవని పర్మనెంట్గా దూరం అయిపోయినట్టే అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు సత్య. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. వేదవతి డిఎన్ఏ రిపోర్ట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే డిఎన్ఏ రిపోర్ట్స్ ఇంటికి రీచ్ అవుతాయి. శ్రీకర్ చాలా బాధపడుతూ, అమ్మా మీరు చేస్తుంది తప్పు. అప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను. నాకు అవనిపై నమ్మకం ఉంది, కానీ దాన్ని ఎలా నిరూపించుకోవాలో నాకు అర్థం కావట్లేదు. అవనిని నన్ను దూరం చెయ్యాలనుకుంటే నేను తట్టుకోలేను అని చెప్పి రూమ్లోకి వెళ్ళి రూమ్ డోర్ లాక్ వేసేసుకుంటారనమాట. ఇంకా అలా శ్రీకర్ 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 ఏంటమ్మా ఇది, శ్రీకర్ చాలా బాధపడుతున్నాడు అని అంటారు వసంత. బాధపడివ్వండి, ఇప్పుడు ఈ రిపోర్ట్స్లో ఏమున్నాయో చూస్తే బాధకు కానీ కోపానికి కానీ అర్థం తెలిసిపోతుంది కదా అని అంటుంది నిహారిక. బంగారం, ఒకవేళ పాజిటివ్ వస్తే మన బ్రతుకు అని అంటాడు కృష్ణబాబు. నువ్వేమీ కంగారు పడద్దు, నాకెందుకో మనకు అనుకూలంగా వస్తాయనిపిస్తుంది, నువ్వు కంగారు పడద్దు అని నిహారిక చెప్తూ ఉంటుంది. ఇంకలా ప్రసాద్ బాబు అండ్ వీళ్ళు ఓపెన్ చేసి కరెక్ట్గా డిఎన్ఏ రిపోర్ట్స్ చూడాలి అనుకునేసరికి వేదవతి మనసుకి చాలా చిరాగ్గా అనిపిస్తుంది. అవని చెప్పిన మాటలనే పదే పదే గుర్తు చేసుకుంటూ ఇంకా వెంటనే డిఎన్ఏ రిపోర్ట్స్ని తన చేత్తో చింపేస్తారు వేదవతి. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. ఒక్కసారిగా కృష్ణబాబు నిహారిక షాక్ అయిపోతారు. అమ్మా అమ్మా ఏం చేస్తున్నావు, డిఎన్ఏ రిపోర్ట్స్ని చించేస్తావేంటి అని అడుగుతాడు కృష్ణబాబు. అవునరా, నేను తీసుకున్నది సరైన నిర్ణయమని ఇప్పుడు నా మనసు చెప్తుంది. నాకెందుకో ఇవి చూడాలనిపించటం లేదు, నా కోడల్ని నా మనవరాల్ని అనుమానించాలనిపించట్లేదు అని చెప్పి ఇంకా బాధపడుతూ ఉంటారు వేదవతి. కరెక్ట్గా అదే టైంకి అక్కడికి రిపోర్ట్స్ వస్తాయి. ఏదైతే కోర్టు విడాకుల నోటీస్ అనేది ఉంటుందో సత్య కావాలనే అవని శ్రీకర్కి విడాకుల నోటీస్ అయితే పంపిస్తాడు. ఇంకా అవి చూస్తూ ఉంటారనమాట. పాపం వేదవతి, లేదు బంగారం లాంటి కోడల్ని నేనే అనుమానించి నా మాటలతో తన్ని బాధ పెట్టాను, తను నా కొడుకు సుఖంగా సంతోషంగా ఉండాలి అని వేదవతి ఆ కోర్టు నోటీసుల్ని కూడా గట్టిగా చింపేస్తుంది. ఏంటత్తయ్యా ఇంత మార్పు మీలో ఎప్పుడొచ్చింది అని అడుగుతుంది నిహారిక. అవును వేదా, నీలో ఇంత మార్పు ఏంటి, అసలు ఏం జరిగింది వేదా అని అడుగుతారు ప్రసాదరావు. ఇంకా వేదవతి ఫ్లాష్ బ్యాక్ చెప్పడం మొదలు పెడుతుంది. తను నైట్ ఎప్పుడైతే నిద్రపోతుందో అప్పుడే నాగమ్మ స్నేక్ వస్తారనమాట వేదవతి దగ్గరికి. వేదవతి అని పిలుస్తారు. చుట్టూ చూస్తుంది వేదవతి. ఎదురుగా నాగమ్మ కనబడుతుంది. అమ్మా నాగమ్మ అని నమస్కారం పెడతారు. వేదవతి, తప్పు చేస్తున్నావు, పాపం చేస్తున్నావు, దేవత లాంటి అవనిని అనుమానిస్తున్నావు, నా అంశతో పుట్టిన అక్షయని ఘోరంగా అవమానిస్తున్నావు. నువ్వు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం కేవలం అవనిని అక్షయని క్షమాపణ అడిగి నీ ఇంటికి తీసుకురావడమే. ఒకవేళ నువ్వలా చేయకుండా ఇంకా నీ కోడలిని నీ మనవరాలిని ఇంకా ఇలాగే అనుమానిస్తూ అవమానిస్తూ ఉంటే నీ పాపానికి తగిన ఫలితం దక్కక తప్పదు. నీ కుటుంబమంతా నాశనమైపోతుంది. జరిగే భవిష్యత్తుని చెప్తున్నాను, ఆలోచించుకో అని చెప్పి ఇంకా నాగమ్మ మాయమైపోతుంది. అప్పుడు ఒక్కసారిగా ఉలికిపడి లేస్తుంది వేదవతి. అంటే కలలోకి నాగమ్మ వచ్చి ఇదంతా చెప్పిందనమాట. వేదవతి అంటే నాగమ్మ నన్ను అవనిని అనుమానించొద్దని చెప్తుందా, అంటే అవని ఏ తప్పు చేయలేదా అని అప్పటి నుండి ఆలోచించుకుంటూ ఉంటారు వేదవతి. ఇదంతా విన్న ప్రసాదరావు, చూసావా వేదా, విన్నావా, నాగమ్మే నీకు కల్లో కనబడి చెప్పిందంటే కూడా ఇంకా కోడల్ని అనుమానించడంలో అర్థమే లేదు. వెళ్దాంరా, ఇప్పుడే వెళ్ళి మన కోడల్ని ఇంటికి తెచ్చుకుందాం అని ఇంకా హ్యాపీగా వేదవతి కృష్ణబాబు ఇద్దరు కలిసే బయలుదేరతారు అవని వాళ్ళ ఇంటికి. ఇది ఇలా ఉండగా అవని పాపం శ్రీకర్ని అన్న మాటలు, విడాకులు తీసుకుంటాననే విషయాలు అవన్నీ గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఒకప్పుడు ఎలా ఉండేవాడివి బావా, ఇప్పుడు ఎలా అయిపోయావని చెప్పి పాపం చాలా బాధపడుతూ ఉంటే వేదవతి, కృష్ణబాబు, ప్రసాదరావు అందరూ ఇంటికి వస్తారు. కరెక్ట్గా గుమ్మం దగ్గరికి ఉండేటప్పటికి ఆగండి అని అంటుంది సుజాత. ఆగిపోతారు వేదవతి. ఎందుకు వచ్చారమ్మా, ఎందుకు వచ్చారు, ఇంకా నా చెల్లెల్ని అనుమానించడానికి అవమానించడానికి వచ్చారా అని అడుగుతుంది సుజాత. లేదు, తప్పు తెలుసుకొని క్షమాపణ చెప్పడానికి వచ్చాను అని అంటారు కన్నీళ్లతో వేదవతి. ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది. ఇంకా లోపలికి వస్తారు వేదవతి. అవని,
నువ్వు ఎలాంటి తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను. నిజంగా నేను చేసింది చాలా తప్పు కూడా కాదమ్మా. క్షమించలేని పాపం. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం అంటే నీ కాళ్ళు పట్టుకోవడమే అని అనుకుంటారు. వద్దు, పెద్దవాళ్ళు అలా చేయకూడదు అని అంటుంది అవని. చూడమ్మా అవని, ఇప్పటి వరకు నేను అన్న మాటలని తుడిచిపెట్టేశాయి, నీ మనసులోని తీసేసాయి. నిన్ను అవమానించి చాలా పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు నువ్వు మా ఆయన ఇంటికి రావాలి, నా కోడలుగా రావాలి, నా మనవరాల్ని తీసుకొని రావాలి. ఇకపై శ్రీకరికి నీకు ఎలాంటి భేదాలు కానీ ఎలాంటివి ఉండకూడదని నేను చెప్తున్నాను. నేను మాట కూడా ఇస్తున్నాను. మీ మధ్యలో ఇంకా ఎలాంటి అగాధాలు రాకుండా నేను చూసుకుంటాను. రామ్మ ఇంటికి వెళ్దామని చెప్పి ఇంకా వేదవతి అయితే దగ్గరుండి అవనికి వచ్చి క్షమాపణ చెప్పి అవని అక్షయని తిరిగి ఇంటికి తీసుకువెళ్తూ ఉంటారు. వేదవతి ఇంకా పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అవని అండ్ అక్షయ. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.